దానికోసం రాజకీయ పార్టీ ఎందుకు పెట్టాం? హోల్సేల్గా అమ్మేస్తే పోయింది కదా. ఈయన అధ్యక్షుడు, ఆయన ఉపాధ్యక్షుడు అటు తీసుకుంటే అయిపోయింది కదా. ఎవడన్నా ఈ భారతదేశంలో రాజకీయ పార్టీ పెట్టి ఆయనే 15 ఏళ్ళు ఉండాలి, ఆయనే 15 ఏళ్ళు ఆయన వెనకాల పాకుతా వెళ్తా, ఆయన పట్టుకొని వెళ్తా ఉంటా, తప్పే. ఎందుకు? ఖచ్చితంగా తప్పే. దానికి రాజకీయ పార్టీ ఎందుకు? పార్టీని విలీనం చేయి. అవునండి, ఆయన విజన్ ఎక్కువ అంటున్నాడు కదా, 30 సంవత్సరాల విజన్ అంటున్నాడు. అదే ఆయన పెద్ద దొంగ అన్నాడు ఈయనే. మరి అప్పుడేమైంది? అదే నేలకు కదా. ఆ నేలకు అప్పుడు సగం ఏమన్నా తెగిందా? తర్వాత అతుక్కుందా? జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిన నాయకులు లేరా మీ పార్టీలోని? సార్ నేను ఒక మాట మాట్లాడతా క్లియర్గా. తిట్టటం అనేది బేస్ తీసుకుంటే తిట్టే స్థాయి దాటిపోయింది ఈరోజు. కొట్టుకొని సంపుకునే స్థాయికి వెళ్ళిన రాజకీయాలు. ఇప్పుడు తిట్టే స్థాయికి దాటిపోయినాయి. కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని మీ మినిస్ట్రీలో గతంలో ఉన్న వాళ్ళు ఎంతమంది తిట్టారు? తల్లిని దారుణంగా. నేను ఒక మాట సార్, రాజకీయాల్లో విమర్శలు వేరు, తిట్లు వేరు. తల్లిని తిట్టించిన దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకున్నటువంటి నీచమైనటువంటి వ్యక్తి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నా అంటే ఒక పవన్ కళ్యాణ్. తన తల్లిని తిట్టించారు, ఈ ఛానల్స్ అన్నింటినీ బాయ్కాట్ చేయండి, ఈ చంద్రబాబు అనేవాడు దుర్మార్గుడు అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ తల్లిని తిట్టించిన సిగ్గు, ఎగ్గు, మానం, మర్యాద ఎంత కూడా మనిషికి లేనాడు ఎవడన్నా ఉన్నాడు ఈ జీవితంలో అంటే ఈ పవన్ కళ్యాణ్. ఏమన్నా నేనేమన్నా కాదండి, నేను ఇట్లా కింద చెప్పు తీసి కాదు వర్మ గారు, నేనేమన్నా ఇప్పుడు ఇక్కడ చెప్పు తీసి నేను చెప్పు చూపించి ఒక్కొక్క నా డాషుల్ని కొడతాను నేనేమన్నా అన్నానా? కాదు, ఈ రకంగా మాట్లాడడం వల్ల ఏంటంటే ఈ రకంగా మాట్లాడేది కేసులో ఉన్నాయండి, లేకపోతే మిమ్మల్ని కాదండి నేనేమన్నా ఇప్పుడు కింద నుంచి ఇట్లా చెప్పు తీసి లేకపోతే ఇట్లా 2 చెప్పులు చూపించి స్థాయి సీఎం స్థాయిలో ఆడు ఈడు అంటే ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఎవరు మాట్లాడినా తప్పే. అది ఎవరు మాట్లాడినా మన ముందు వాళ్ళ గురించి రావాలి కదా. ముఖ్యమంత్రి గారు వాళ్ళు అన్నారని మీరు అంటున్నారు, వాళ్ళు చేశారని మీరు చేస్తున్నారు. నేను ఎవరిని చెప్పులు తీసుకొని తంతా అంటలా, ఒరే నా డాషు అని నేను అంటలా. మా ఎమ్మెల్యేలను పట్టుకొని ఆ నా కొడుకులు ఈ నా కొడుకులు అనే భాష పవన్ కళ్యాణ్ మాట్లాడినట్టు నేను మాట్లాడట్లా. పోలీసులను పట్టుకొని దెం భాష నేను మాట్లాడట్లా, లం భాష నేను మాట్లాడట్లా, సంభాష నేను మాట్లాడట్లా. అంటే ఇంకా అర్థం అవ్వాలంటే సమ్ అంటే సమ్ డాష్, లమ్ అంటే లమ్ డాష్, దెమ్ అంటే ఆ డాష్. ఆ భాషలు నేను మాట్లాడట్లా. నేను క్లియర్గా అడుగుతున్నా, నీకు సిగ్గు లేదు అంటున్నా. ఇదే తప్పైతే రాజకీయాల్లో ఇంకా 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 ఏ భాష మార్చుకోవాలో చెప్పండి. ముందు అవతల నుంచి నీతులు రావాలి కదా చెప్పేవాళ్ళు. మరి మీరు అన్నారు డిప్యూటీ సీఎం అని అనొచ్చా అని, ముఖ్యమంత్రిని అనొచ్చా? ముఖ్యమంత్రి గారిని పట్టుకొని సైకో అని రాళ్ళు తీసుకొని కొట్టమని ఏ జగన్ అని పిలుస్తానని చెప్పి ఏదైతే పిచ్చి కోతలు కూసిన ఆయన ఆ రకంగా మాట్లాడాడు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రకంగా మాట్లాడలేదా? ఎప్పుడు మాట్లాడలేదండి, ఎప్పుడు మాట్లాడలేదు. నడి రోడ్డు మీద కాల్ చేయండి లేకపోతే నడి రోడ్డు మీద ఉరులు తీయండి. అసలు మీరు దాన్ని తప్పుదో పట్టించారు. ఆ రోజు అందేంటి, ఎన్నికల్లో హామీలు ఇచ్చి నెరవేర్చిన వాళ్ళని వేరే దేశాల్లో అయితే ఉరి తీస్తారు, అలాంటి మన దేశంలో కూడా వస్తే చంద్రబాబు నాయుడు కూడా అప్పుడు ఉరి తీయాలని మాట్లాడారు. ఇది అలాంటి చట్టాలు వస్తే చంద్రబాబు నాయుడు ఏదన్నా ఒకటే కదండి, దాని అర్థం ఏమొస్తుంది? లేదు కదండి, అలాంటి చట్టాలు వస్తే నడి రోడ్డు మీద ఉరి తీయాలనేటటువంటి మాట ఆ సందర్భంగా ప్రస్తావించారు తప్ప ఎక్కడ అలా. మేము క్లియర్గా క్లారిటీగా ఉన్నాం. ఎవడో ఏదో చేస్తాడని భయపడతా రాజకీయాల్లో కూర్చోాలా. సో మేము క్లియర్గా వాళ్ళు చెప్తున్నటువంటిది ఏంటి, చేస్తున్నటువంటిది అనేది ఎండగడతాం. సో పశ్చాత్తాపం అయితే లేదు వైసీపీలోనే. తప్పు చేస్తే పశ్చాత్తాపం. మరి తప్పు చేయకుండా 11 సీట్లు ఎలా వచ్చినాయండి? అంటే తప్పు చేస్తే చంద్రబాబు నాయుడు 23 వచ్చినాయి. 2 సార్లు పవన్ కళ్యాణ్ అలానే ఓడిపోయారని అనుకుంటారు కదా. చేయలేకపోయాడేమో కదండి. ఎట్లా చేయలేకపోతే కదా, ఏం చేయలేకపోతే ప్రజలను పూర్తి అంటే వాళ్ళేమో చేయలేకపోతే మేమేమో చేసేస్తాను మీరే కాంట్రడిక్షన్ వెళ్తే అట్లా. పశ్చాత్తాపం అన్నది నేను మనం పాలన కరెక్ట్ చేయలేదేమో. ఒక మాట నేను చెప్తాను, ఇదిగోండి ఈ రోజు కూడా ఇదిగోండి ఈ కాలర్ ఇలా పైకి ఎగరేసి మేము మంచి పరిపాలన అందించాం, మా 2019 నుంచి 24 దాకా మా పరిపాలన చూసే ఓటేమని మళ్ళీ కూడా ఎన్నికలకు వెళ్తాం. మా పరిపాలన చూసే మనం ఎన్నికలకు ఏ విధంగా 11 సీట్లు వస్తే మళ్ళీ ఆ పరిపాలన 11 ఏ బేస్లో